ఇప్పుడు చాలామంది పోడ్కాస్టుల్లో వాళ్ళు చెప్తున్నది కూడా అదే అనమాట. మా కూతురికి మ్యారేజ్ కనుక చేస్తే మా అల్లుడికి సిబిల్ స్కోర్ బాగుంటేనే మేము ఇస్తాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉంది. అప్పుడు ఎస్బీఐ బ్యాంకు అతడికి ఇచ్చిన ఆఫర్ని మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఈ మధ్య పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఒక వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంకులో జాబ్ చేశాడు, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాబ్ చేశాడు. ఆ తర్వాత అతడు ఎస్బీఐ బ్యాంకులో ఒక జాబ్ కోసం నోటిఫికేషన్ పడితే దాన్ని అప్లై చేశాడు. జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏమొచ్చింది అంటే అతడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని తెలిసింది. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏం చేసిందంటే అతడు ఈ జాబ్కి సూట్ కాడు అని చెప్పేసి అతని ఆఫర్ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే అతడు హైకోర్టుకి వెళ్ళి వీళ్ళకి ఎగెనెస్ట్గా హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా వీళ్ళు చేసింది కరెక్టే అని చెప్పింది. సో ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ సిబిల్ స్కోర్ గురించి మన వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా డీటెయిల్ వీడియో చూసుంటారు. అదేవిధంగా మన మనీ విటమిన్ పుస్తకంలో కూడా దీని గురించి మీకు డీటెయిల్డ్ చాప్టర్ అనేది దొరుకుతుంది. ఇంతకుముందు మన వీడియోలో ఏం చెప్పుకున్నామంటే సిబిల్ స్కోర్ తక్కువ అంటే జాబ్ రాదు, మ్యారేజ్ కాదు అంటే చాలామందికి ఏంటంటే అదొక విచిత్రంగా అనిపించుంటుంది. సో ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మ్యారేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు చాలామంది పోడ్కాస్టుల్లో ఇప్పుడు ముఖ్యంగా హిందీ పోడ్కాస్ట్ కనుక మీరు చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్తున్నది కూడా అదే అనమాట. మేము మా కూతురికి మ్యారేజ్ కనుక చేస్తే మా అల్లుడికి సిబిల్ స్కోర్ బాగుంటేనే మేము ఇస్తాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మనం పేపర్లో ఏదైతే న్యూస్ వచ్చిందో దాని గురించి ఒకసారి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటి కథ అని. అయితే దానికంటే ముందు మనీ విటమిన్ పుస్తకం పైన ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. అదేంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేసి స్పెషల్ 86 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మన బుక్ కాస్ట్ 350 రూపీస్ ఉన్నది, కాస్త మీకు 263 రూపీస్కు వస్తుంది. ఇప్పుడు మనం అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కంటిన్యూస్గా రావాలి అంటే, మాకు కొంచెం మోటివేషన్ రావాలంటే మీరు కనీసం ఒక 5000 లైక్స్ ఇవ్వండి వీడియోకి. సో ఇప్పుడు మనం అసలు వీడియోలోకి వెళ్దాం. ఒక వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఆ తర్వాత అతడు దాంట్లో మానేసి హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాయిన్ అయ్యాడు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు అతడికి ఎస్బీఐ బ్యాంకులో సిబిఓ పోస్ట్ కోసం నోటిఫికేషన్ పడింది, అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. ఆ నోటిఫికేషన్ పడినప్పుడు అతను ఏం చేశాడంటే రిటర్న్ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ అయిపోయింది, పాస్ అయ్యాడు. మెడికల్ అయిపోయింది, క్లియర్ అయింది. ఆ తర్వాత అతను డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు, అది కూడా బాగానే ఉంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చేశారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అతడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎస్బీఐ బ్యాంక్ అతడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తేలింది ఏంటి అంటే అతడి సిబిల్ స్కోరు తక్కువగా ఉంది అని తేలింది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు. అప్పుడు ఎస్బీఐ బ్యాంకు అతడికి ఇచ్చిన ఆఫర్ని మళ్ళీ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత అతను ఏం చేశాడు అంటే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి వీళ్ళకి ఎగెనెస్ట్గా మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు, నా జాబ్ తీసేశారని చెప్పేసి. మద్రాస్ హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎస్బీఐ చేసింది కరెక్టే అని చెప్పింది. సో ఇక్కడ ఎస్బీఐ అసలు ఏ కారణాల వల్ల అతన్ని తీసేసింది, మద్రాస్ హైకోర్టు కూడా ఏమేమి చెప్పింది అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎస్బీఐ ఆఫర్ రిజెక్ట్ చేసినప్పుడు అతనికి ఏం చెప్పింది అంటే, ఒకటి, బ్యాంక్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు పబ్లిక్ మనీని హ్యాండిల్ చేస్తారు, ప్లస్ పబ్లిక్ మనీని మేనేజ్ చేస్తారు, కాబట్టి నువ్వు సూటబుల్ కాదు, నెంబర్ 1. ఇంకోటి ఏంటి అంటే నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, ఎందుకంటే నీ సిబిల్ స్కోర్ని బట్టి, సిబిల్ స్కోర్ అనేది ఇట్స్ ఏ స్కోర్ కార్డు. మనకి ఎగ్జామ్లో ఎట్లయితే పాస్ ఫెయిల్ ఫస్ట్ క్లాస్ ఎట్లానో సిబిల్ స్కోర్లో మనకు తెలిసిపోతుంది మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నామనేది. సో ఇక్కడ నీ సిబిల్ స్కోర్ తక్కువ కాబట్టి నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు కాబట్టి నీకు ఆఫర్ రిజెక్ట్ చేశామని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐలో ఇంటర్నల్ రూల్స్ ఉంటాయి అన్నమాట. క్లాస్ 1E అని ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి లోన్ డిఫాల్ట్ అయినా
లేకపోతే సిబిల్ తక్కువ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అంటే బ్యాంకులు ఎన్బిఎఫ్స్ నుంచి కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆ ఎంప్లాయీస్ను ఈ బ్యాంక్ తీసుకోదు యాజ్ పర్ దిస్ రూల్. ఇదొకటి. ఇప్పుడు ఇతడు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని సపోర్ట్ చేశారంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పారు. ఏమని చెప్పారంటే ఒకటి ఎస్బీఐ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎస్బీఐ తీసుకునే డిసిషన్ కరెక్టే. నెక్స్ట్ ఎస్బీఐ అంటే బ్యాంకుకి ఒక ఎంప్లాయర్కి రిజెక్ట్ చేసే అధికారం రైట్ టు రిజెక్ట్ అనేది ఉంది, అదొకటి. ఇంకొకటి వీళ్ళు జనరల్గా చెప్పింది ఏంటంటే బ్యాంకులు అనేవి పబ్లిక్ ఫండ్స్ను మేనేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ పనిచేసే వ్యక్తి ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉండాలి. ఒక వ్యక్తి తన ఓన్ మనీనే అతను మేనేజ్ చేసుకోలేకపోతే ఇక పబ్లిక్ మనీని ఎలా మేనేజ్ చేస్తాడు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు బ్యాంకుకు సపోర్ట్ ఇచ్చింది, అతని యొక్క కేసు కొట్టేసింది. ఇప్పుడు అసలు అతని సిబిల్ స్కోరు ఎందుకు తక్కువైంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే అతని యొక్క సిబిల్ స్కోర్ స్టేట్మెంట్ బట్టి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కూడా చూద్దాం. అయితే అతడి సిబిల్ స్కోరు ఎందుకు తక్కువగా ఉందని మనం చూస్తే అతడు ఏం చేశాడంటే అంటే ఇంతకుముందు అతడు ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసేటప్పుడు అతడి బ్రదర్ అంటే అతడు తమ్ముడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ కోసము డబ్బులు కావాలి కాబట్టి అతను ఏం చేశాడంటే ఫస్ట్ పర్సనల్ లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మల్టిపుల్ పర్సనల్ లోన్స్ ఐసిఐసిఐ బ్యాంకులో తీసుకున్నాడు, ఆ తర్వాత హెచ్డిఎఫ్సిలో తీసుకున్నాడు, ఇంకా రకరకాల బ్యాంకులు తీసుకున్నాడు. అతడి బ్రదర్ బిజినెస్ కూడా చాలా బాగా నడిచింది. అతడు ఈఎంఐలు కూడా అంటే ఇతడు ఈఎంఐలు కూడా పర్ఫెక్ట్గా కడుతున్నాడు అనమాట కొన్ని రోజులు. సడన్గా ఒకసారి ఏమైందంటే అతడి తమ్ముడికి ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అతడి బిజినెస్ ఇంకా మొత్తం పడిపోయింది అనమాట. ఆ తర్వాత అతడు బిజినెస్ చేయలేకపోయాడు, ఇతడికి ఎఫెక్ట్ అయింది, ఇతడు ఈఎంఐలు కట్టలేకపోయాడు. సో దానివల్ల ఇతడికి ఏమైందంటే లోన్ డిఫాల్ట్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇంకా అదర్ బ్యాంక్స్ అన్నిట్లో లోను డిఫాల్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్లో పెట్టి డబ్బులు తీసుకున్నాడు, దాని డ్యూస్ అట్లనే ఉన్నాయి. ఇంకొకటి మల్టిపుల్ లేట్ పేమెంట్స్ అంటే క్రెడిట్ కార్డ్ డేట్ వస్తుంది కదా, ఈ డేట్ కట్టాలంటే ఆ డబ్బులు లేకపోవడం వల్ల మళ్ళీ ఎప్పుడో కట్టాడు అనమాట. సో దానివల్ల లేట్ పేమెంట్స్ అయినాయి. నెక్స్ట్ క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే ఎక్కడ దొరికితే అక్కడ లోన్ పెట్టడం. సో లోన్ పెట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ ఎంక్వైరీ అంటే క్రెడిట్ హంగరీ అంటాం మనం యాక్చువల్గా. సో క్రెడిట్ హంగరీ మీరు ఎక్కువసార్లు ఎంక్వైరీ చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది అంటాం కదా. అతడు 50 క్రెడిట్ ఎంక్వైరీ చేశాడు అనమాట. అంటే నాకు లోన్ కావాలని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోవడం అనమాట. సో దీనివల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అతని సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. ఆ తర్వాత కొన్ని లీగల్ నోటీసులు కూడా అతనికి వచ్చాయి. సో వీటన్నిటి కారణాల వల్ల అతని సిబిల్ తక్కువ ఉంది. అయితే సిబిల్ ఎంత తక్కువ ఉంది అనేది వాళ్ళేం అక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకు అంటే జనరల్గా చెప్పాలంటే మనకు హెల్తీ సిబిల్ స్కోర్ ఏంటంటే మనం 750 అని చెప్తాం. హెల్తీ సిబిల్ స్కోరు 800 అబవ్ ఉంటే ప్లస్ 800 ప్లస్ ఉంటే అది బెస్ట్ అని చెప్తాము. 750 ప్లస్ అనేది హెల్తీ స్కోర్ అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి దీంట్లో మీకు అంటే థంబ్ రూల్ ఏంటంటే థంబ్ రూల్ ఇది పెట్టుకోండి, ఇది కూడా చూసుకోండి 777. ఈ సిబిల్ స్కోర్ ఉంటే ఇక బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలాగే మీరు మనీ విటమిన్ బుక్ కొనాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి స్పెషల్ ఆఫర్ పొందండి.